హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బేకరీ స్టైల్ పాలకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరను ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులోకి పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. సో పచ్చిమిరపకాయల పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని అది యాడ్ చేయాలి. తర్వాత ఇందులోకి తగినంత వామను వేసుకోవాలి. సో వామను వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్, మీకు టేస్ట్ తగినంత ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తినే సోడాను వేసుకోవాలి ఫ్రెండ్స్. సో తినే సోడాను కూడా వేసుకొని ఇది కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈవెన్ స్ప్రెడ్ అయ్యేలాగా శనగపిండిని వేసుకోవాలి. సో ఇలా శనగపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే పాలకూరలు ఉండేదాన్ని వాటర్ వచ్చేస్తాయి. సో తగినంత శనగపిండిని వేసుకుంటూ ఇలా మిశ్రమంని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా చూపించే విధంగా పకోడీలాగా వేసుకోవాలి. సో ఇలా మొత్తం మన మిశ్రమం ప్రిపేర్ చేసుకున్న దాంతో పకోడీలాగా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు ఫైనల్గా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పాలకూర పకోడీ సేమ్ మన బేకరీలో దొరికేలా ఉంటుంది. సో వన్స్ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.